వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో రావడం జరిగింది. పుణ్యక్షేత్రాలు. సో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అహోబిలం గురించి మనం మాట్లాడుకుందాం. సో మీకు ఆల్రెడీ తెలిసిన అహోబిలం గురించి చాలామంది విజిట్ చేసి ఉంటారు కూడా. సో నంద్యాల డిస్టిక్ ఆలగడ్డ మండలం దగ్గర అహోబిలం అనే టెంపుల్ ఉంది. చాలా ఫేమస్ టెంపుల్. సో చాలామంది వెళ్ళి ఉంటారు కూడా వాటికి. సో అక్కడికి చాలా ప్రకృతి అందాలు ఉన్నాయి. సో స్వామివారు అయితే నరసింహస్వామి దర్శించుకోవడానికి ఎంత అదృష్టం ఉందో అక్కడ వెళ్ళాలంటే. సో నేనైతే ఆల్రెడీ 2-3 టైమ్స్ అయితే వెళ్ళాను. సో అహోబిలంలో కింద అహోబిలం పైన అహోబిలం ఉన్నాయి. సో కింద అహోబిలంలో దర్శించుకున్నాక పైన అహోబిలం వెళ్ళాలి. సో చుట్టూరు కొండల మధ్యలో స్వామివారి టెంపుల్ ఉంటుంది. సో చుట్టూ అంతా పచ్చని వాతావరణంతో చాలా చక్కగా ఉంటుంది. మైండ్ ఆఫ్ పీస్గా ఉంటుంది. సో చాలా చక్కని ప్రదేశం. సో మనం ఎక్కడైనా వీకెండ్స్లో వెళ్ళాలనుకున్నా, హాలిడేస్లో వెళ్ళాలనుకున్నా, సో మన శనివారం పూటలో వెళ్ళవచ్చు. మనము బాగా చల్లగా ఉంటుంది. సో స్వామివారి దర్శించుకోవడం అయితే చాలా అదృష్టము. సో నేనైతే 3 టైమ్స్ అయితే దర్శించుకోవడం జరిగింది. ఇంకోటి మెయిన్గా అంటే అహోబిలంలో ఎగువ అహోబిలంలో పైన కుంభస్థలం అనేది ఉంటుంది నరసింహస్వామి. సో అక్కడ వెళ్ళడం చాలా కష్టము. సో అక్కడ వెళ్ళడం అయితే చాలా తక్కువ వెళ్తారు భక్తులు. సో నేను వెళ్ళాను అసలు ఎప్పుడంటే నేను 2000 ఐ థింక్ డిగ్రీ చేసేటప్పుడు వెళ్ళాను నేను. ఇయర్ ఏమో అంత 2012 అనుకుంటా కుంభస్థలం పైకి వెళ్ళాను. సో అంతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇప్పుడు. సో అది అంత కొండపైన ఉంటుంది, చాలా కొండపైన. సో నేను అంతా స్వామి దయతోనే ఆ ప్రదేశానికి వెళ్ళి వచ్చాను. సో అహోబిలం చాలా ఫేమస్ అయిన టెంపుల్. చూడని వాళ్ళైతే వెళ్ళేసి దర్శించుకొని స్వామివారి టెంపుల్ దర్శించుకుంటే అంత మంచి జరుగుతుంది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.